హౌస్ కి దయ్యం వచ్చింది. ఇంతకీ ఆ దయ్యం ఎవరు? నోయల్ దయ్యం రూపంలో రీఎంట్రీ ఇచ్చాడా? అసలు ఆ దయ్యం ఏంటి? హౌస్ లోకి ఎందుకు వచ్చింది? హౌస్ లో జరిగిన రచ్చేంటో బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ లో చూద్దాం. పిల్ల నువ్వులేని జీవితం పాటకు ఆర్యానా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఉండగా హారిక అభిజిత్లు స్వీట్ హగ్ ఇచ్చుకుంటూ కనిపించారు. ఆ తర్వాత హారిక సోహెల్ తో స్టెప్పులు వేసి సందడి చేసింది. వాష్రూమ్ లో ఫేస్ వాష్ కి బదులు ముఖానికి టూత్ పేస్ట్ పెట్టుకుని సోహెల్ తిప్పలు పడ్డాడు. పేస్ట్ పళ్లకు పెట్టుకుంటే తెల్లగా అవుతాయి, ముఖానికి కాదు అంటూ అవినాష్ ఆట పట్టించాడు. ఇక మోనల్ అయితే అఖిల్ ఎంత చీచీ అన్నా మాత్రం ఆమె మాత్రం అతని వెనక పడటం ఆపటం లేదు. అఖిల్ దూరంగా కూర్చొని ఉంటే హ్యాపీ టు సీ యూ అంటూ రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. దీనికేం తక్కువ లేదు. ఏది నువ్వు ఏం చెప్పినా నిజం అనిపించదు, నువ్వు ఏదో చెప్పాలని చెప్తావంటూ గాలి తీసేశాడు. ఇక మోనల్తో బోర్ కొట్టిందో ఏమో అవినాష్ ని ఏడిపించడం కోసం అరియానాతో పులిహోర కలపటం మొదలు పెట్టాడు అఖిల్. అవినాష్ చూస్తూ ఉండగా అరియానా భుజంపై చెయ్యి వేసి, మేం ఫ్రెండ్స్, ఇంకా క్లోజ్ అవుతున్నాం, నా బరువు మోయటానికి రెడీగా ఉంది. ఒక అమ్మాయి నా బరువు మోయటానికి రెడీగా ఉందంటే మా మధ్య అస్సలు గ్యాప్ లేదు, వాటర్ పోసినా కూడా కిందకి జారదు అంటూ అరియానాతో కలిసి అఖిల్ అవినాష్ ని ఆట పట్టించాడు. అయితే అవినాష్ మోనల్ దగ్గరకు వెళ్లి రివర్స్ లో పులిహోర కలిపేందుకు ప్రయత్నించాడు, కానీ సఫలం కాలేదు. పైగా అరియానాతో పులిహోర కలిపి అలసిపోయిన అఖిల్ కి మోనల్ వచ్చి జ్యూస్ అందించడం కొసమెరుపు. బిగ్ బాస్ హౌస్ లో దయ్యం కనిపించి అరియానాను బెంబేలెత్తించింది. అద్దంలో దయ్యం కనిపించడంతో బోరున ఏడ్చేసింది అరియానా. ఇక అఖిల్ అరియానాను ఓదార్చుతూ కనిపించాడు. హారిక అయితే దమ్ముంటే నీ ముఖం మళ్ళీ చూపించు అంటూ దయ్యంతో సవాల్ చేసింది. ఇక అవినాష్ అయితే నీకు పెళ్ళైందా అంటూ దయ్యంతో జోకులు వేశాడు. నీకు పెళ్లి కాకపోతే చెప్పు, నేను చేసుకుంటా అని అనటంతో మరీ కరువులో ఉన్నట్టున్నాడు అంటూ అఖిల్ పంచులు వేశాడు. ఈలోపు బాత్రూమ్ డోర్లు క్లోజ్ చేయటంతో మచ్చ జర బాత్రూమ్ డోర్లు ఓపెన్ చేస్తే నేను సుస్సు పోసుకుంటా అని సిగ్గు లేకుండా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడింది హారిక. ఇక దయ్యం అప్పుడప్పుడు వచ్చి కనిపించగా సోహెల్ అవినాష్లు హే దయ్యం రావే అంటూ ఆట ఆడుకున్నారు. అవినాష్ కోసం పెళ్లికాని దయ్యాన్ని పంపాలని కామెడీ చేశారు. దాంతో ఏ బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఎంజాయ్ చేస్తున్నారా, అందరూ సోఫా దగ్గరికి రండి అని దయ్యం గొంతు హౌస్ లో వినిపించింది. నేను చాలా కోపంగా ఉన్నాను, నేనొక దయ్యాన్ని, బిగ్ బాస్ ఇంట్లో దయ్యాన్ని, నా పేరు జలజ, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తానని బిగ్ బాస్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను. నాకు బిగ్ బాస్ ఇంటి నియమాలంటే చాలా ఇష్టం, వాటిని ఉల్లంఘిస్తే కోపం వస్తుంది. ఈ రోజు నుంచి నా రాత్రి మొదలు నేను చెప్పినట్టుగా మీరు చెయ్యాలి, కాసేపట్లో వచ్చి ఈ జలజ అంటే ఏంటో చూపిస్తా, నేనింకా పోలేదు అంటూ ఒక్కో ఇంటి సభ్యుడికి టాస్కులిచ్చి తిప్పలు పెట్టించే ప్రయత్నం చేసింది జలజ దయ్యం. అభిజిత్ కి ఇంట్లో ఉన్న చెట్టు యొక్క ఆకులు మొత్తం లెక్క పెట్టాలని టాస్క్ ఇచ్చింది. అయితే ఒక్కో ఆకు లెక్క పెట్టడం అంటే బిగ్ బాస్ ఇచ్చిన 5వ నిబంధన ఉల్లంఘించినట్టు అవుతుంది. ఎందుకంటే ఒక్కో ఆకు పీకాల్సి ఉంది, సో ఆకులు లెక్క పెట్టే అవకాశం లేదని చెప్పాడు అభిజిత్. బిగ్ బాస్ 4వ సీజన్ మొత్తం మోనల్ చుట్టే నడుస్తోంది. కాదు, మోనల్ చుట్టూ నడిచేలా చేస్తున్నాడు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని రోజులు ఏమేం జరిగాయోనని ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే మోనల్ అభి అఖిల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, మోనల్ అఖిల్ రొమాన్స్, గొడవలు, ఏడుపులు, రొమాంటిక్ ముచ్చట్లు ఇవే కనిపిస్తాయి. మోనల్తో విడిపోదాం అనుకున్న ప్రతిసారి అభి అఖిల్లను మోనల్తో కలిసేలా చేయటమే బిగ్ బాస్ పనిగా పెట్టుకున్నాడు. ఇక నేటి ఎపిసోడ్లో కూడా తన దత్తపుత్రిక మోనల్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్. మోనల్ని అభిజిత్ అఖిల్ బాగా ఏడిపించారని, అందుకే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆమెతో డేట్కు వెళ్లాలని ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. దానికోసం మీ ఇద్దరికి క్విజ్ కాంపిటీషన్ పెట్టబడుతుందని, దానిలో గెలిచిన వాళ్ళు డేట్కి వెళ్తారని బిగ్ బాస్ లెటర్ పంపించడంతో అభిజిత్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాడు. మోనల్తో నాకు ఎటువంటి లింక్ పెట్టకండి అని నేను చెప్తూ ఉన్నా మళ్ళీ డేట్ ఏంటి, నేను తనని ఏడిపించడం ఏంటి, నాకసలు ఈ టాస్క్ వద్దు, ఈ టాస్క్కి నేను ఒప్పుకుంటే నేను ఆమెని ఏడిపించానని ఒప్పుకున్నట్టు, అసలు మోనల్ టాపిక్ నా దగ్గర ఉండకూడదు అనుకుంటున్నా, మేమిద్దరం కలిసి మోనల్ని ఏడిపించడం ఏంటి, ఇది బిగ్ డీల్ లా అనిపిస్తుంది, నాకెక్కడో కొడుతోంది, నాకు ఈ మోనల్ అభిజిత్ ప్రొజెక్షన్ వద్దు, ఏంటిది అసలు గజిబిజి అవుతుంది అంతా, మోనల్ టాపిక్ తీసుకురావద్దని అఖిల్తో చెప్పా, ప్రతిసారి మోనల్ టాపిక్ వచ్చిందంటే నాకు రాడ్ పడుతుంది, సంబంధం లేని పాయింట్లో నన్ను విప్పేశారు, ఈ పాయింట్ మీద నాకు చాలా కోపం ఉంది, నాకు తెలుసు సరిగ్గా రాక చెప్పలేకపోతున్నా, అఖిల్ అభిజిత్ అనే కాన్సెప్ట్ కూడా వద్దు, నేను మోనల్తో డేట్కి పోను బిగ్ బాస్, నాకు ఈ టాస్క్ వద్దు బిగ్ బాస్ అని తేల్చి చెప్పాడు అభిజిత్. దీంతో బిగ్ బాస్ ఎంటర్ అయ్యి ఇది
బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్. దీనిలో భాగంగా టాస్కులు చేయటం మీ బాధ్యత అని అభిజిత్ నిరాకరించిన కారణంగా అఖిల్ టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పారు. దీంతో అభిజిత్ భావోద్వేగానికి గురయ్యాడు. తొలిసారి బిగ్ బాస్ హౌస్ లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో హారిక దిస్ ఇస్ నాట్ మై బేబీ అంటూ అభిజిత్ ని దగ్గరకు తీసుకొని తెగ ఓదార్చేసింది. చివర్లో అఖిల్ వచ్చి ఏమైంది బ్రదర్, ఎందుకు ఏడుస్తున్నావని అడగటం, అఖిల్ అభిలు కలిసి మోనల్ని ఏడిపించారనే ఫ్రేమింగ్ నాకు కూడా నచ్చలేదని చెప్పటం కామెడీగా అనిపించింది. నచ్చలేనప్పుడు ఎందుకు టాస్క్ చేస్తానని ఒప్పుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు.